హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వంటగదిలో పాయసం చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో నర్మద, మర్చిపోయాను ప్రేమ, నీకో విషయం చెప్పాలి అని చెప్పి ఇక సాగర్ని వల్లి ఏ రకంగా అయితే బాధ పెట్టిందో ఆ మాటలని చెప్తుంది. అలాగే ప్రేమ కూడా ధీరజ్ విషయంలో వల్లి చేసిన పన్ని ఇక ప్రేమ నర్మదకైతే చెప్తుంది. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చెప్పుకుంటూ ఇక ఈ రోజుతో ఈ వల్లి చేస్తున్న పనులన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి. ఈ ఉద్యోగం అనే విషయంలో ఆ వల్లి సతమతమైపోయి నలిగిపోవాలి అని చెప్పి ఇక పాయసాన్ని గిన్నెల్లోకి వేసి ఇంట్లో అందరినీ కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే వల్లి మాత్రం అమ్మో అమ్మో, వీళ్ళిద్దరూ నన్ను మావి గారి ముందు విరికించాలని చాలా బాగానే ప్లాన్ చేశారు. ఎట్టా అయినా సరే తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రామరాజు, ఏంటమ్మా, ఏం పండగ కాదు కదా, ఉన్న పలంగా ఇట్ట పాయసాన్ని చేసి అందరికీ పంచుతున్నారు అని అంటుంటే ఇక ప్రేమ అయితే, అదేంటి మావయ్య గారు, ఈరోజు వల్లి అక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది. మరి ఇంత మంచి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలి కదా, అందుకే అందరి నోరులు తీపి చేయడానికి అక్క పాయసం చేసింది అని చెప్పి ఇక ప్రేమ అయితే అందరి చేతికి పాయసాన్ని అయితే ఇస్తుంది. ధీరజ్ మాత్రం పాయసం గిన్నెని తీసుకోకుండా మొహం తిప్పుకోవడంతో ఇక నర్మద నవ్వుకుంటూ ధీరజ్కి పాయసాన్ని అయితే ఇస్తుంది. ఇంకా చందు అయితే, ఇంతకీ వల్లి ఎక్కడుంది అని అంటుంటే, అవునవును, అసలు మనిషి లేకుండా మనం ఇలా పాయసాన్ని తినడం ఏం బాగలేదు, ఉండండి అక్కని నేను పిలుచుకొస్తాను అని చెప్పి ప్రేమ అయితే ఇక వల్లి దగ్గరికి వెళ్ళి తలుపులు కొడుతుంది. ఇంకా వల్లి, అమ్మో అమ్మో, ఈ సీంటా పక్కై వచ్చేసింది. ఇప్పుడు ఈ సీంటా పక్కై నన్ను తీసుకెళ్ళి అందరి ముందు ఇరికిచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి వల్లి ఆలోచించుకుంటూ వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది. వాళ్ళమ్మ, ఏంటి వాళ్ళు అంత పని చేశారా, చెప్తా అని చెప్పి ఇక వల్లికి భాగ్యమైతే ఏదో ఫోన్లో చెప్పడంతో ఇక భాగ్యం చెప్పిన మాటలకి వల్లి, అమ్మోయ్, ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న వాటికి నేనెంతలా నలిగిపోతున్నానో నీకు తెలియట్లేదు. ఇప్పుడు అలా చేస్తే తరువాత బొక్కబోర్లో పడేది నేనే అని అంటుంటే, సుడమ్ముడు, ముందు ఈ విషయంలో తప్పించుకోవాలి అంటే ఇంతకు మించి నువ్వు చేయడానికి ఇంకేమీ లేదు. తర్వాత ఆలోచిద్దాం, ముందు చెప్పినట్టు చెయ్యి అని చెప్పడంతో ఇక వల్లి సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక ప్రేమ అయితే ధనాధన తలుపులు కొడుతుంటే వల్లి ధన్మని తలుపులు ఓపెన్ చేస్తుంది. ప్రేమ, ఏంటక్క, నిన్ను ఎప్పటినుంచో పిలుస్తున్నాను, కానీ తలుపులు ఓపెన్ చేయవేంటి, అసలు లోపలేం చేస్తున్నావు అని అంటుంటే, ఏం లేదులే చెప్పు ప్రేమ అని అడుగుతుంటే, నీకోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు, రాక అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లిని దగ్గరుండి మరీ తీసుకెళ్తుంది. ఇక వల్లి అయితే మనసులో భయం ఉన్నా ఇంకా పైకి నవ్వును నటిస్తూ వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది. ఇక రామరాజు అయితే, అమ్మ వల్లి, నువ్వు కూడా పాయసాన్ని తినమ్మా అని చెప్పడంతో ఇక వేదవతి అయితే పాయసం గిన్నెని ఇక వల్లి చేతిలో పెట్టి, చూడు వల్లి, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్తావు. నీకు ఈరోజు ఇంటర్వ్యూ, నువ్వు ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి నీకు ఉద్యోగం రావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు అని అంటుంటే, అవునవును, ముఖ్యంగా నేను ప్రేమ చాలా ఎక్కువగా కోరుకుంటున్నాం అని చెప్పి నర్మద ముందుకు రావడంతో, నాకు తెలుసు అందరికంటే ఎక్కువగా కోరుకునేది మీరే అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమని అలాగే నర్మదని చూస్తుంటే, చందు, చూడు వల్లి, నువ్వు కూడా జాబ్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక చందు అయితే వల్లితో మాట్లాడుతూ ఉండగా ఇక రామరాజు, చూడమ్మా వల్లి, నీ మంచి మనసుతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అయితే గెలుచుకున్నావో అలాగే నువ్వు పనిచేసే దగ్గర కూడా మంచితనం అనిపించుకో అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లికి కొన్ని మంచి విషయాలు చెబుతూ ఉంటాడు. ఇక వల్లి అయితే ఆ పాయసాన్ని తింటూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. వల్లి అలా పడిపోవడంతో అందరూ కూడా వల్లిని గుమిగొడతారు. ఇక ప్రేమ అయితే నర్మద వైపు చూసి, అక్క, ఏంటిది, కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమై ఉంటుంది అని అంటుంటే ఇక నర్మద, ఏంటో చూద్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు. ఇంకా వేదవతి అయితే పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తన మొహం మీద కాస్త నీళ్ళనైతే చల్లుతుంది. ఇంకా తిరుపతి, అమ్మా వలి, బాగానే ఉన్నావు కదా, అదేంటమ్మా
పాయసం తిని అట్లా పడిపోయావు? పాయసం బానే ఉంది కదా అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే ఇంకా వల్లి అది కాదు అత్తయ్యగారండి అని చెప్పి ఇక వల్లి అయితే వేదవతికి చెవులో ఏదో చెప్తుంది. ఇక వేదవతి ఆ మాటకి ఒక్కసారిగా ఏంటే నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పి ఇక వల్లిని అడగడంతో వల్లి అవును అవునత్తయ్య గారు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఎగిరి గంతేస్తుంది. ఏ నేను నానమ్మని కాబోతున్నాను అని గట్టిగా అరవడంతో ఇంకా రామరాజు అయితే భుజమా ఏమంటున్నావు అని అంటుంటే అవునవును రామరాజు గారు ఇక తాతయ్య కాబోతున్నారు అని చెప్పి ఇంకా వేదవతి అయితే రామరాజుతో చెప్పడంతో ఒక్కసారిగా ఇక అందరూ కూడా చాలా ఆనందపడిపోతారు. ఇక తిరుపతి అయితే రే పెద్దోడా నువ్వు నువ్వు తండ్రి కాబోతున్నావురా అని చెప్పి ఇంకా చందుని అందరూ కూడా పైకెత్తేస్తారు. ఇక ప్రేమ అయితే నర్మదతో అక్క నిజంగానే ఇది నిజమా అని అంటుంటే ఇక నర్మద అయితే చూడు ప్రేమ ఎవరైనా తను కన్నతల్లవుతుందని ఊరికనే చెప్పుకోరు కదా, నిజమే అయి ఉంటుంది అని చెప్పి ఇక నర్మద వల్లి దగ్గరికెళ్ళి అక్క నువ్వు తల్లి కాబోతున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక వల్లిని ఇద్దరు కూడా హత్తుకుంటారు. వల్లి తొక్కేం కాదు, ఈ ఇంటర్వ్యూ నుంచి తప్పించుకోవడానికి ఇంతకు మించి నాకు ఇంకేం కనిపించలేదు, నేనేం తల్లిని కాదు అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటుంది. ఇక రామరాజు అయితే చూడమ్మా వల్లి ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, భుజమ్మ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటుంటే అయ్ బాబాయ్ హాస్పిటలా ఇప్పుడు ఉన్నపలంగా హాస్పిటల్కి వెళ్తే నా బండారం మొత్తం బయటడిపోద్దే అని చెప్పి వల్లి భయపడుతూ మావయ్య గారండి ఇప్పుడే కదా తెలిసింది వెళ్తాంలే అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ప్రేమ నర్మద చూడక్క నువ్విలా అశ్రద్ధ చేయకూడదు, ఇంతకు ముందంతా నువ్వు నార్మల్ మనిషివి కానీ ఇప్పుడు నీ కడుపులో బిడ్డుంది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా కల్మషం లేకుండా వల్లికైతే చెప్తారు. ఇక వల్లి అబ్బో వీళ్ళు కూడా నా నాటకాన్ని నమ్మేసినట్టున్నారు, ఇక వీళ్ళు నా జోలికి అస్సలు రారు అని చెప్పి వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా వల్లి మావయ్య గారండి ఇప్పటికీ సానా టైం అయిపోయింది, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి ఇంటర్వ్యూనా ఇంకేమన్నానా ఏంటి ఇంటర్వ్యూ అంటున్నావు, చూడు ఈ రోజు నుంచి నువ్వు కాలు కదపడానికి లేదు, అన్నీ కూడా మేమే చూసుకుంటాం, చూడు నువ్వు ఏం ఉద్యోగాలు చేయక్కర్లేదు, అయినా కడుపుతో ఉన్న దానివి నిన్ను ఉద్యోగానికి పంపిస్తామని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడే ఉన్న ఒక కుర్చీలో వల్లిని కూర్చోపెట్టేస్తుంది. వల్లి అయితే అయితే నేను ఇంకా ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదనమాట, అంటే అంటే అత్తయ్య గారు నేను అని చెప్పి ఇక వల్లి వేదవతిని అడుగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడు, మరి ఎక్కడికి వెళ్తావు అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లిని అంటుంటే వల్లి అని చెప్పి తన మనసులో తెగ సంబరపడిపోతుంది. ఇక ప్రేమ అయితే నర్మద దగ్గరకు వచ్చి అక్క ఇదంతా చూస్తుంటే ఈ వల్లి కావాలనే ఉద్యోగానికి వెళ్ళకూడదని ఇలా కడుపు అనే నాటకం ఆడుతుందేమో అని కాస్త అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా ప్రేమ అయితే నర్మదతో అంటుంటే నర్మద నిజమే ప్రేమ నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఎవరైనా తను అమ్మ అని అబద్ధం ఎందుకు చెప్పుకుంటారు అని అనుకునేలోపే భాగ్యం అలాగే ఇంకా ఆనందరావు ఇద్దరు కూడా అమ్మడు ఇంత మంచి గుడ్ న్యూస్ని చెప్పలేదేంటి అమ్మడు, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఇక ఆనందరావు అయితే అవునవును నా అమ్మడు నన్ను తాతయ్యని చేసేసింది అని చెప్పి ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ గుమ్మంలోకి అడుగు పెడతారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసిన నర్మద ప్రేమ షాక్ అయిపోతారు. ఇక నర్మద అయితే పిన్ని మీరు మీరు అని అంటుంటే ఏంటమ్మాయి మమ్మల్ని చూసి మీరు అంటూ నీళ్ళు ఓరుతున్నావు, నా అమ్మడు కడుపుతో ఉంది, మరి చూడ్డానికి రావద్దా అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ అదేంటి అక్క ప్రెగ్నెంట్ అన్న విషయం మా అందరికీ
ఇప్పుడే తెలిసింది. కానీ మీరు ఇంతకు ముందే విషయాన్ని తెలుసన్నట్టుగా ఏదో అక్కని చూడ్డానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక వల్లి కోపంగా వాళ్ళని చూస్తూ అమ్మోయ్ నువ్వే ఇరికించేలా ఉన్నావు అని చెప్పి ఇక వల్లి సైగ చేయడంతో ఒక్కసారిగా ఇక భాగ్యం ఉలిక్కిపడి సుడమ్మాయి ఆ అమ్మని చూడ్డానికి వచ్చామా గుమ్మంలో అడుగు పెట్టగానే ఇదిగో వదిన గారు మా ఇంటి వారసుడు కడుపులో పెరుగుతున్నాడంటూ ఆ అమ్మడికి జాగ్రత్తలు చెప్తున్నారా? ఆ విషయం చెవిలో పడగానే ఈ బయట నుంచి లోపలికి రావడానికి మాకు ఎంత టైం పట్టిందో తెలుసా? ఆ కూతంత ప్లేసే మాకు ఎంతో దూరంలాగా కనిపించేసింది. ఆ అమ్మడు ఇంత మంచి విషయాన్ని ఈ తల్లికి ఫోన్ చేసి చెప్పాలని నీకు తెలీదే అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళని అడుగుతూ అక్కడ కవర్ చేసేస్తుంది. ఇక ఆనందరావు అయితే అన్నయ్య గారు ఇడ్లీకి పచ్చడి లేకపోయినా పర్వాలేదు, కాస్త కారాన్ని అద్దుకునిన్నా తినేస్తాం, కానీ కూతురు కడుపుతో ఉంటే కనీసం తల్లిదండ్రులకి చెప్పాలన్న విషయం మీకు తెలుసు కదా అన్నయ్య గారు అని చెప్పి ఇక ఆనందరావు అయితే రామరాజుని అడుగుతూ ఉంటే రామరాజు అది అని చెప్పి ఇక ఏదో చెప్పబోతుంటే తిరుపతి చూడిడ్లీ అన్నయ్య మాకు తెలిసింది కూడా ఇప్పుడే, మరి మీకు చెప్పేదాకా మీరు గ్యాప్ ఇవ్వకుండా రయ్యమని దూసుకొచ్చేస్తే దానికి బావని అడిగితే బావేమంటారు? అంతే కదా బావా అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజుని అంటుంటే రామరాజు రేయ్ ఇన్నాళ్ళకి నువ్వు కరెక్ట్గా ఆలోచించి సమాధానం చెప్పావు అని చెప్పి ఇక రామరాజు అయితే బుజ్జమ్మ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను, ఇంటికి రమ్మనే చెప్తాను, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, అలాగే తనకి ఎట్లాంటి ఇబ్బంది రానివ్వద్దు అని చెప్పి ఇక రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి అమ్మోయ్ డాక్టర్ అంటున్నారే, ఇప్పుడు డాక్టర్ వస్తే మన బండారం మొత్తం బయటడిపోతుంది, కడుపు లేదు కాకరకాయ లేదు, పైగా ఉద్యోగం కోసం ఈ డ్రామాలాడానని ఆ ప్రేమ నర్మద ఇద్దరు కూడా మావి గారి ముందు చెప్పేస్తారు, తర్వాత నా కాపురం కొల్లేరైపోతుంది, ఇప్పటికే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నేను వాళ్ళ ముందు భయపడుతూ తిరుగుతున్నాను, ఇప్పుడు ఈ కడుపు నాటకాన్ని మొదలుపెట్టింది నువ్వు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది. ఇంతలో సడన్గా పూలదండలతో అమూల్య అలాగే ఇంకా విశ్వక్కొస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసినా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక లోపలికి వెళ్తున్న రామరాజు వాళ్ళిద్దరిని చూసి అమూల్య అని చెప్పి చాలా కోపంగా ఇక అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా ఇంట్లో అందరూ కూడా అమూల్య వైపు అలాగే విశ్వక్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక వేదవతి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి ఏయ్ ఏంటే వీడిని పెళ్లి చేసుకుని వచ్చావు, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకునేంత పెద్దదాని వైపోయావా నిన్ను అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్యని చెడమడ కొడుతుంది. ఒక్కసారిగా ప్రేమ అలాగే నర్మద వేదవతిని ఆగండి అత్తయ్య ఆగండి అని చెప్పి ఇక వేదవతిని ఆపుతుంటే వద్దు నన్ను ఆపద్దు, ఏయ్ ఏంటే ఇది, ఇంట్లో కనీసం కన్న వాళ్ళకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నదాకా విషయం వచ్చిందా? అసలు నువ్వేం చేశావో నీకేమన్నా అర్థమవుతుందా? నిన్ను కడుపులో మోసినప్పుడు నువ్వు అడ్డం తిరిగావంటే ఏంటో అనుకున్నాను, ఈ రకంగా అడ్డం తిరుగుతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్యని బాగా కొట్టేస్తుంది. ఇంకా రామరాజు అయితే భుజమా ఆగు అని చెప్పి ఇక వేదవతిని పక్కకు లాగి అమ్మా అమూల్య ఏంటమ్మా ఇదంతా నువ్వు అని అంటుంటే నాన్న నన్ను క్షమించండి, నేను విశ్వక్ ఒకరినొకరు ప్రేమించుకున్నాం, తనని వదిలి నేను ఉండలేను, అలాగే నేను లేకుండా తను బ్రతకలేడు, అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు ఒక్క మాట నాకు చెప్పుండాల్సింది కదమ్మా అని చెప్పి ఇక రామరాజు అయితే అమూల్యని అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న విశ్వక్ అలా చెప్తే మీరు నాకు అమూల్యనిచ్చి పెళ్లి చేస్తారా? చెయ్యరు కదా, అందుకే అమూల్యని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్య విషయంలో రామరాజుకి చాలా మొండిగా సమాధానం చెప్తాడు. ఇక అక్కడి నుంచి అయితే భద్రావతి చూస్తుంది. ఇంకా సేనాపతి అయితే కోపంగా ముందుకెళ్తుంటే భద్రావతి సేనాపతిని ఆపి రే సేనా నువ్వాగు, వాడు
ఆ అమూల్యని పెళ్లి చేసుకోవడానికి కారణమే నేను వేసిన ప్లాన్లో ఇప్పుడు ఆ రామరాజు గిలగిల కొట్టుకుంటాడు. ఇప్పుడు రామరాజు కూతురి కోసం మన కాళ్ళు పట్టుకుంటాడు అని అంటుంటే ఒక్కసారిగా సేనాపతి షాక్ అయిపోతాడు. అక్క, ఏమంటున్నావు అని అంటుంటే, చూడు చూడు సేనా, జరిగేదంతా చూడు అని చెప్పి ఇక భద్రావతి అయితే సేనాపతితో చెబుతుంది. ఇక రేవతి, విశ్వ, ఏం చేస్తావురా? అమూల్యని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పి రేవతి ముందుకెళ్తుంటే భద్రావతి రేవతి అని గట్టిగా అరవడంతో రేవతి ఆగిపోయి, అదేంటొదినా, విశ్వకు ఆ అమూల్యని పెళ్లి చేసుకున్నాడు, పైగా ఎవ్వరికీ చెప్పకుండా దొంగ పెళ్లి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి విశ్వక్నేమన్నా చేస్తే అని అంటుంటే భద్రావతి నవ్వుతూ, పిచ్చి రేవతి, వాళ్ళ ఇంటికిప్పుడు మన విశ్వక్ అల్లుడిని ఏమైనా చేస్తే కూతురు జీవితం నాశనమవుతుంది. అక్కడ నువ్వు ఊహించిందేదీ జరగదు. నువ్వు కాస్త సైలెంట్గా జరగబోయేది చూడు అని చెప్పి ఇక భద్రావతి అయితే రేవతిని ఆపేస్తుంది. ఇంకా రామరాజైతే, భుజమ్మ, వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి, ఏవండి, ఏం మాట్లాడుతున్నారండి? వీళ్ళకి హారతి ఇవ్వడం ఏంటండి అని అంటుంటే, చూడు భుజమ్మ, నువ్వు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మరి మనం చేస్తే తప్పులేదు, మన పిల్లలు చేస్తే తప్పని ఎందుకనాలి? నా కూతురు కూడా మనలాగే చేసింది, దానికి మనమేం చేస్తాం అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటాడు. ఇంకా అమూల్య అయితే, నాన్న మమ్మల్ని అర్థం చేసుకున్నారు. విశ్వక్, చూసావుగా, నాన్న పైకి గంభీరంగా కనిపించిన మన ప్రేమని మనల్ని అర్థం చేసుకున్నాడు అని చెప్పి ఇక అమూల్య అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక వేదవతి ఏం మాట్లాడలేక లోపలికి వెళ్ళి హారతి పళ్ళాన్ని తీసుకొస్తుంది. ఇంకా ప్రేమ, నర్మద ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు. ఇక వల్లి అయితే, అమ్మో, ఈ బండోడు అమూల్యని పెళ్లి చేసేసుకున్నాడు, ఎక్కడ నా పేరు బయట పెడతారేమో అని భయపడి సచ్చాను, కానీ మావయ్య గారు ముందే ఒప్పేసుకున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో ఇక ఈ రోజు నుంచి నాకు వీళ్ళ గొడవ ఉండదు అని చెప్పి తెగ సంబరపడిపోతుంది. ఇక ఇంతలో వేదవతి వాళ్ళకి హారతినిచ్చి ఇద్దరిని కుడికాలు లోపల పెట్టి రమ్మనంతో ఇంకా విశ్వకైతే తన మెడలో తాళి తీసి అమూల్య మెడలో వేసి, తన మెడలో ఉన్న దండ తీసి అమూల్య మెడలో వేసి అమూల్యని లోపలికి తోస్తాడు. ఒక్కసారిగా అమూల్యకి ఏమీ అర్థం కాదు. విశ్వక్, ఏం చేస్తున్నావు? మనం ఇద్దరం కలిసి ఇంట్లో అడుగు పెట్టాలి అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు? నా శత్రువింట్లో నేను ఎట్లా అడుగు పెడతా అనుకుంటున్నావు? చూడు, ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను నీ మెడలో తాళి కట్టలేదు, మీ బాబు మీద రివెంజ్ తీర్చుకోవడానికే తాళి కట్టాను. ఒకప్పుడు మీ నాన్న మా అత్తని పెళ్లి చేసుకొని మా తాతయ్య చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అలాగే నీ అన్న నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా కుటుంబ పరువుని పోగొట్టాడు. మరి ఎన్ని తప్పులు చేసినా ఈ కుటుంబంలో ఉన్న నిన్ను ఎందుకు ప్రేమించానో తెలుసా? కేవలం మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే. చూడు, ఈ రోజు నుంచి నీకు నేను భర్తని, కానీ నీకు నా ఇంట్లో స్థానం లేదు. అలాగే నా కోసం ప్రతిరోజు కూడా కుల్లి ఏడుస్తూ ఉండాలి. నీ ఏడుపుని చూసి మీ నాన్న నా కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి ఇక విశ్వకైతే తన మెడలో ఉన్న దండని అమూల్య చేతిలో పెట్టి అక్కడి నుంచి ఇంకా తన ఇంటికైతే వెళ్ళిపోతుంటాడు. ఒక్కసారిగా అమూల్య విశ్వక్ మాటలకి షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న ప్రేమ, అన్నయ్య, ఏం చేస్తున్నావురా? ఇలా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం ఏమాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే ఇక విశ్వకైతే, చూడు, నువ్వు మా అందరినీ కాదని మా గుండెల మీద తన్ని అదిగో ఆ పగోడి కొడుకుని పెళ్లి చేసుకున్నావు. ఆ రోజు నువ్వు చేసింది కూడా మాకు ఇలాగే అనిపించింది. ఆ బాధేంటో ఇదిగో ఈ కుటుంబానికి తెలియాలని నేను ఇలా చేశాను అని చెప్పి ఇక విశ్వకైతే అక్కడికి వెళ్ళి, అత్త, నువ్వు చెప్పిన పని పూర్తయిపోయింది, ఇక లోపలికి వెళ్దామా అని అంటుంటే ఇక రేవతి అని భద్రావతి రేవతిని పిలుస్తుంది. రేవతి, వదిన, వాడు అని అంటుంటే, చూడు రేవతి, నా మేనల్లుడు ఇన్ని రోజులు నేను ఏదైతే కోరుకున్నానో అది పూర్తి చేసి వచ్చాడు. వాడికి దిష్టి తీసి లోపలికి తీసుకురా. పైగా ఒక వెళ్ళకూడని చోటికి కూడా వెళ్ళాడు. వాడి కాలు కడుగు అని చెప్పి ఇక భద్రావతి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది.
రేవతి జరిగిన దానికి ఏం మాట్లాడలేక తనలో తను కుమిలిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే సేనాపతి కూడా కాస్త బాధపడ్డట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఒక్కసారిగా రామరాజు జరిగిందంతా చూసి షాక్ అయిపోతాడు. ఇక అమూల్య అయితే నాన్న అని చెప్పి ఇక రామరాజు దగ్గరకు వచ్చి, నాన్న నన్ను క్షమించండి నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న. నిజంగానే విశ్వక్ నన్ను ప్రేమించాడని నమ్మాను. విశ్వక్ కళ్ళల్లో నా మీద ప్రేమని చూశాను. కానీ విశ్వక్ ఇలా మాట్లాడతాడని నేను అసలు ఊహించలేకపోయాను అని చెప్పి అమూల్య అయితే ఇక బోరున రామరాజు కాళ్ళమే పడి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్నప్పుడు తన మెడలో తాళి బయటపడుతుంది. ఇక తాళిని చూసిన రామరాజు చాలా బాధపడతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.